Hello my dear friends, welcome to my YouTube channel డైలీ లైఫ్ జ్యోతిష్యం అనే దాని గురించి నేను వీడియోలు చేస్తున్నాను. జ్యోతిష్యం అనేది హిందూ ధర్మశాస్త్ర ప్రకారము పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వ సంపద. దీనిని మనము కాపాడుకుంటూ మనం ముందు తరానికి అందించవలసిన అవసరము ఉన్నది. జ్యోతిష్ శాస్త్రం కనుక నమ్మినట్లయితే తప్పకుండా మనము హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మనకందరికీ కూడా క్షేమం జరుగుతుందని నా యొక్క అభిప్రాయము. ముందు నుంచి కూడా మన పూర్వీకులు నమ్మినరు, మనము నమ్మాలి, ముందు తరానికి కూడా అందజేయాలి. ఈ చిన్న నా ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్లో జ్యోతిష్యము డైలీ లైఫ్. ఈరోజు మఘా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. మఘా నక్షత్రం ఎవరున్నా కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా బెల్ ఐకాన్ చేయండి. మీ ప్రోత్సాహమే నాకు బలము. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోలోకి వెళ్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మఘా నక్షత్రం. మఘా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు కూడా మఘా నక్షత్రము సింహరాశిలో ఉంటుంది. ఈ మఘా నక్షత్రం అనేది సింహరాశిలో ఉంటుంది. 1వ పాదము కనుకట్లయితే మాకు దీర్ఘమిస్తే మా అనే జన్మనామం మీద ఉంటుంది. 2వ పాదము మాకు గుడి దీర్ఘమిస్తే మీ అనే అక్షరం మీద వస్తుంది. తర్వాత మాకు కొమ్ము దీర్ఘమిస్తే ము అనేది 3వ దాని మీద వస్తుంది. తర్వాత 4వ పాదము మే, మాకు ఎత్తన దీర్ఘమిస్తే మే. ఈ విధంగా మా, మీ, ము, మే 1, 2, 3, 4 పాదాలు జన్మనామం గల అందరూ కూడా మఘా నక్షత్రంలోకి వస్తారు. ఈ మఘా నక్షత్రము సింహరాశికి చెందినది. సింహరాశి రాశిలో 5వ రాశి. అయితే వీరి యొక్క గణము రాక్షస గణము. తర్వాత నాడి అంత్యనాడి, యోని ఎలుక. నక్షత్రాధిపతి కేతువు. మఘా నక్షత్రం యొక్క అధిపతి కేతువు. వీరు ఘనమైన రాజయోగము, గౌరవము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పెద్దలకు గౌరవం ఇచ్చేవారు, పెద్దలకు గౌరవం ఇచ్చే స్వభావం కలవారు. ఇది పితృకర్మలకు ముఖ్యమైన నక్షత్రము. మఘా నక్షత్రం అంటేనే పితృకర్మలకు ముఖ్యమైన నక్షత్రము. వీరికి రాజయోగము, గౌరవము, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పెద్దలను ఎక్కువగా గౌరవించే వాళ్ళు కూడా ఈ మఘా నక్షత్రంలో ఉంటారు. మఘా నక్షత్రము పితృకర్మలకు సంబంధించిన నక్షత్రము. అయితే వివాహ వ్యవస్థలో ఈ మఘా నక్షత్రాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం మనకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ముందు నుండి తెలుసు 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితేనే మనం వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళాలి. అయితే ఈ మఘా నక్షత్రానికి ఏ నక్షత్రానికి ఎన్ని పాయింట్లు వస్తున్నాయని ఇందులో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. చూడండి, అశ్విని నక్షత్రానికి 21 పాయింట్లు వస్తాయండి. భరణికి 21 వస్తాయి. కృత్తిక 1వ పాదంకు 17 వస్తాయి. ఇక్కడ ఆలోచించాలి. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 18 వస్తాయి. తర్వాత రోహిణికి 11 వస్తాయి. కాబట్టి ఈ మఘా నక్షత్రం వాళ్ళకు రోహిణి నక్షత్రము పడదండి, రిజెక్ట్ చేయాలి. తర్వాత మృగశిర 1, 2 పాదాలు 19. తర్వాత మృగశిర 3, 4 పాదాలకు 22. తర్వాత ఆరుద్రకు 22. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలకు 21. తర్వాత పునర్వసు 4వ పాదానికి ఓన్లీ 16 పాయింట్లే వస్తున్నవి. తర్వాత పుష్యమికి 18, ఆశ్లేషకు 16, తర్వాత మఘకు 28, ఏక నక్షత్రం అయినా కూడా 28 పాయింట్లు వస్తున్నాయి, గమనించవలను. పుబ్బకు 30, తర్వాత ఉత్తర 1వ పాదము 16, ఉత్తర 2, 3, 4 పాదాలకు 16 వస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రాలు కూడా పడకపోవచ్చు. తర్వాత హస్తకి కూడా 16 పాయింట్లే వస్తున్నాయి. తర్వాత చిత్త 1, 2 పాదాలకు 22, చిత్త 3, 4, 25, స్వాతికి 11 పడదు. విశాఖ 1, 2, 3 పాదాలకు 17, ఇది కూడా ఆలోచించాల్సిందే. విశాఖ 4వ పాదానికి 24, అనురాధకు 26, జ్యేష్ఠకు 34, మూలకు 24, పూర్వాషాఢకు 21, ఉత్తరాషాఢ వచ్చేటప్పటికి 11 పాయింట్లే వస్తున్నాయి. కాబట్టి ఈ నక్షత్రం పడదు. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 5 పాయింట్లే కాబట్టి కంపల్సరిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత శ్రవణ నక్షత్రం కూడా పడదండి, 4 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 18,
తర్వాత ధనిష్ట 3, 4 పాదాలు 24, తర్వాత శతభిషంకు 25, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 18, పూర్వభద్ర 4వ పాదానికి 17, ఉత్తరాభద్రకు 18, రేవతి నక్షత్రానికి 12. మగ నక్షత్రం వాళ్లకు రేవతి నక్షత్రం కూడా పడదండి, 12 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. ఇప్పుడు మీకు పడిన నక్షత్రాలు చెప్పాను, పడని నక్షత్రాలు కూడా తెలియజేస్తాను. మీరు మరొక్కసారి మఖ నక్షత్రానికి ఏ నక్షత్రాలు పడవు, వారికి ఎన్ని పాయింట్లు వచ్చినవి అనేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కృత్తిక 1వ పాదము 17 పాయింట్లు, రోహిణి 11 పాయింట్లు, పునర్వసు 4వ పాదము 16 పాయింట్లు, పుష్యమి 18 పాయింట్లు, తర్వాత ఆశ్లేష 16 పాయింట్లు, తర్వాత ఉత్తర 1వ పాదము 16 పాయింట్లు, ఉత్తర 2, 3, 4 పాదాలు కూడా 16 పాయింట్లే, హస్త కూడా 16 పాయింట్లే, స్వాతి 11 పాయింట్లు, విశాఖ 1, 2, 3 పాదాలకు 17 పాయింట్లు, తర్వాత ఉత్తరాషాఢకు 11 పాయింట్లు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 5 పాయింట్లు, శ్రవణముకు 4 పాయింట్లు, తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 17 పాయింట్లు, తర్వాత రేవతికి 12 పాయింట్లు. ఈ విధంగా వివాహ వ్యవస్థలో మన దగ్గరకు ఒక బయోడేట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మఖ నక్షత్ర జాతకులు మన ఇంట్లో ఉన్నట్లయితే, మనకు తెలిసిన వారు ఉన్నట్లయితే బయోడేట్ను పరిశీలించినట్లయితే ఈ వీడియో ద్వారా పడని నక్షత్రాలను తెలుసుకొని పడే వాటికి ఎన్ని పాయింట్లు వస్తాయో చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనము నమ్ముతున్నాము. తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రం అనుసరించండి, వివాహ వ్యవస్థను పటిష్టపరచండి అని మన హిందూ ధర్మశాస్త్రము వెనుకటి నుండి పూర్వం నుండి కూడా తెలియజేస్తున్నది. అయితే ఈ మఖ నక్షత్రానికి తారాబలం కూడా తెలియజేస్తున్నాను, ఒకసారి గమనించండి. తారాబలము, నేను మీకు తారాబలము మొదటి నుండి కూడా చెప్తున్నాను. నాకు ముందు వీడియోలలో తారాబలం గురించి మీకు డీటెయిల్గా వివరించడం జరిగింది. అయితే 27 నక్షత్రాలు, 9 కూటములు, ఒక్కొక్క కూటమి 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి 3 నక్షత్రాలు కూడా జన్మతార కిందకే వస్తాయి, 3 నక్షత్రాలు సంపత్తార కిందకి వస్తాయి, 3 నక్షత్రాలు విపత్తార కిందకి వస్తాయి. ఈ విధంగా 3 నక్షత్రాలుగా ఒక్కొక్క తార కిందికి పరిగణిస్తాము. ఇందులో మఘ ఉన్నది కదా, మనకు అశ్విని, మఘ, మూల ఈ 3 నక్షత్రాలు కూడా జన్మతార కిందికి వస్తవి. జన్మతారలో రవి ఉంటాడు కాబట్టి ఈ జన్మతారలో మనం ఏవైనా ముఖ్యమైన పనులు చేయకూడదు. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇది సంపత్తార కిందికి వస్తుంది. ఇందులో తప్పనిసరిగా మనము మంచి బుధుడు ఉంటాడు కాబట్టి మంచి పనులను తప్పకుండా చేయాలి. తర్వాత కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఇవి 3 కూడా విపత్తారలో ఉంటాయి కాబట్టి ఇవి మనకు ఏ ముఖ్యమైన పనులు కూడా ఇందులో చేయకూడదు, సాధారణ పనులు తప్ప. ఇందులో రాహు ఉంటాడు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం ఇది క్షేమత్తార, గురువు ఉంటాడు, తప్పకుండా ముఖ్యమైన పనులను చేసుకోవాలి. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట ప్రత్యేకమైన తార, ఇందులో కేతు ఉంటాడు కాబట్టి మనకి పనులు వ్యతిరేకంగా ఉంటవి. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం సాధన తార కిందికి వస్తాయి కాబట్టి ఇందులో చంద్రుడు ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా మనము మంచి పనులు ఏ పని మొదలు పెట్టినా కూడా ఇందులో మనం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఇది నైదన తార, 7వ తార నైదన తార, శని ఉంటాడు కాబట్టి ఇందులో ఏ ముఖ్యమైన పనులు కూడా చేయకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర మిత్రతార, ఇందులో శుక్రుడు ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమైన పనులను చేసుకోవచ్చు. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి పరమ మిత్రతార, వీళ్ళకి ఇందులో కుజుడు ఉంటాడు, మనము ముఖ్యమైన పనులను ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి తారాబలాన్ని మీరు అందరు కూడా జాగ్రత్తగా గమనించండి. 3 నక్షత్రాలు మనము క్యాలెండర్ చూసినట్టు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారము, తర్వాత 8 జూలై, ఈరోజు అనురాధ నక్షత్రం ఉంది. ఇప్పుడు అనురాధ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి పడతదా పడదా అనేది చూసినట్లయితే అనురాధ నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఇవి 3 కూడా మిత్రతారలో ఉన్నవి కాబట్టి తప్పనిసరిగా పడుతుంది. ఈ విధంగా మీరు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూసి వీటిని నేర్చుకొని
మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి కూడా అన్వయించుకోండి. ఇప్పుడు మనము వివాహ వ్యవస్థ కానీ, తర్వాత ఏవైనా ముఖ్యమైన శుభకార్యాలు చేసినప్పుడు కూడా తప్పనిసరిగా ఈ తారాబలము చూడాలి. అయితే మనకు గురువులు కూడా చాలా మంది చూస్తారు తారాబలము. కానీ మంచి రోజు ఉండంగానే అయితే ఒక వ్యక్తికి తారాబలము ముఖ్యమైంది. ఆ మంచి రోజు కలవాలి. తర్వాత ఆ తార కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అంటే వాళ్ళ ఆ తారలో ఆ రోజు క్షేమతరలో కానీ, సంపత్తరలో కానీ, మిత్రతరలో కానీ, సాధన తారలో కానీ ఉండాలి. లాస్ట్కు పరమమిత్ర తారైనా ఓకే. కానీ ఇలా కాకుండా వేరే తారలలో ఉండి శుభకార్యాలు చేసినట్లయితే అవి అంతగా సక్సెస్ కావు. కాబట్టి మనం కూడా కొంత నాలెడ్జ్ నేర్చుకున్నట్లయితే మన గురువు గారిని స్పష్టంగా అడిగి తెలుసుకోవచ్చును. ఇంకా మగ నక్షత్రాధిపతి కేతువు. కేతువుకు తప్పకుండా గ్రహ శాంతిని చేసుకోవాలి. వీళ్ళు వైడూర్యంను ధరించవాలి. ఉంగరాలలో కానీ ఎక్కడ కానీ ఈ మఘ నక్షత్రము కేతువుకు సంబంధించింది కాబట్టి వైడూర్యము ఇది పిల్లి కన్ను వల్లే ఉంటుంది. దీనిని మనము ధరించినట్లయితే కొంత శాంతి జరుగుతుంది. తర్వాత వీరు రాజయోగ కోసము పుట్టినవారు. మగ నక్షత్రం వారు. పితృ ఆశీర్వాదము మీ విజయానికి మార్గము. మీ పితృలు మీ అంటే వెనుకటి తరాల వాళ్ళందరూ కూడా పితృవర్గం అందరి యొక్క ఆశీర్వాదము ఈ మగ నక్షత్రానికి ఉంటుంది. అదే మీకు విజయానికి మార్గము. మీలో ఈ మగ నక్షత్రము నాయకత్వం మీ రక్తంలోనే ఉంటుంది. ధైర్యంగా, సమర్థవంతంగా వ్యవహరించగల వ్యక్తిత్వము మఖ నక్షత్రం వాళ్ళది. వీరి ఆది దేవతలు పితృదేవతలు. వీరు ఎప్పుడు కూడా మగ నక్షత్ర జాతకులు పితృదేవతలను ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. వాళ్ళని కనుక ఆరాధించినట్లయితే వాళ్ళ ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మీరు విజయం పరపరంగులు కొనసాగించడానికి అవకాశము ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.